ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ ఏదైతే టికెట్ ఫినాలి రేస్ నుండి తొలగిందో అప్పటి నుంచి తనుజ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా తనుజ అయితే గనక నైట్ అంతా ఫుడ్ తినకుండా అలానే ఉండిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ మంచి మనసుతో తనుజ దగ్గరికి వెళ్లి మంచి బూస్టప్ ఇచ్చి తనుజకి ఫుడ్ పెట్టాడనే చెప్పాలి. ఇక తనుజ అయితే గనక పవన్ కళ్యాణ్ నాకొద్దు, నాకు అసలు తిలానని లేదు అంటూ తనుజ చెప్తుంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, తనుజ ఒకటి గుర్తు పెట్టుకో, మన జీవితంలో ఏది శాశ్వతం కాదు. సో నువ్వు ఇప్పుడు టాస్క్ 100% ఎఫెక్ట్ పెట్టి ఆడావని హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ చెబుతున్నారు అంటే బయట ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు కదా, నువ్వు ఎందుకు ప్రతిదీ కూడా అంత సెన్సిటివ్ గా తీసుకుంటావు మైండ్ కి అంటూ పవన్ కళ్యాణ్ తనుజకి చెప్తుంటే తనుజ అంటుంది, అది కాదబ్బా, నేను విన్నర్ అయ్యే క్వాలిటీస్ నాలో ఉన్నాయని ప్రతి ఒక్క ఆడియన్స్ తో పాటు హౌస్ లోకి వచ్చిన సెలబ్రిటీస్ కూడా అన్నారు. అప్పుడు విన్నర్ అనేవాడు ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ముందంజలో ఉండాలి, కానీ నాకు ఎప్పుడు కూడా వెనకంజలోనే ఉంటున్నాను. ముఖ్యంగా నాకు బిగ్ బాస్ కూడా ఫేవర్ చేయట్లేదు. నా టాస్కులు వచ్చేటప్పటికి అన్ని పెద్ద పెద్ద టాస్కులే పెడుతున్నాడు తప్ప ఏది చిన్న చిన్న టాస్కులు పెట్టట్లేదు. నాకు బిగ్ బాస్ మీద కూడా కోపం వస్తుంది అంటే ఈలోగా పవన్ కళ్యాణ్ కలగ చేసుకొని తనుజ అలాంటిదేమీ ఉండదబ్బా, బిగ్ బాస్ ఎందుకు ఒకరిని ఫేవరిజం చేసి ఒకరిని ఇది చేస్తాడు, అక్కడ టాస్కుల పరంగా ఎవరికొస్తే వాళ్ళకే కదా ఇస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఫైనలిస్ట్ అవ్వకపోయినా నేరుగా టాప్ 5 లో ఉంటావు కదా, మరి ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే తనుజ అంటుంది, నాకు భయం కాదబ్బా, నేను ఒకటే చెప్తున్నాను కదా, ఇప్పుడు నన్ను నమ్మి నా ఆడియన్స్ ఓటేస్తున్నారు అంటే తనుజ 100% ఎఫెక్ట్ పెట్టి ఎలాగైనా సరే ముందు ఫైనలిస్ట్ తనుజాని అవుతుంది అంటూ వాళ్ళు నమ్మకంగా ఉంటారు. వాళ్ళ నమ్మకాన్ని నేను మొమ్ము చేశాను కదా అంటూ పవన్ కళ్యాణ్ అంటూ బాధపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అదేమీ మనసులో పెట్టుకోకు, కావాలంటే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కూడా నిన్ను మెచ్చుకుంటారు, ముందు నువ్వు ఫుడ్ తిను అంటూ మంచిగా ఒక బౌల్లో ఫుడ్ వేసి పెట్టి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తిన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తన మంచి మనసుతో తనుజాకి మంచిగా ఫుడ్ పెట్టాడనే చెప్పాలి, ముఖ్యంగా బూస్టప్ ఇచ్చాడనే చెప్పాలి. నిజానికి చెప్పాలి అంటే తనుజాకి అసలు ఫైనలిస్ట్ అయ్యే అవకాశం కూడా అవసరం లేదు, ఎందుకు అంటే నేరుగా ఆమె విన్నర్ రేసులో ఉంది. మరి మీరేమంటారనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.